నమస్తే. రాష్ట్రంలో రాజకీయ పరిణామాల విషయానికి వస్తే ప్రధానంగా ఇటు జనసేన నాయకులు వర్సెస్ కల్వకుంట్ల కవిత అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సో తను అక్కడ కోడి చెరువులో ల్యాండ్ కబ్జా చేసారు, 10 ఎకరాల భూమిని కబ్జా చేసారు, కంప్లీట్గా చెరువునే కబ్జా చేసారని చూసి ఎక్స్క్లూజివ్గా మనం వెళ్ళిన తర్వాత అందరూ కూడా చూపించే ప్రయత్నం చేసాం. కానీ దానిపైన ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అంటే ఒకవేళ ఇది గవర్నమెంట్ తీసుకెళ్ళండి అని చెప్పారు, కానీ సో అది కబ్జా చేయలేదని ఇలాంటి వ్యాఖ్యలు కూడా ఎక్కడ కూడా రాలేదు. సో దీని కౌంటర్గా సో మనం తీసుకొచ్చిన ఇష్యూని సో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ సో ఆ ఫెన్సింగ్ అంతా కూడా పీకేస్తామనంటే సో దాని కౌంటర్గా జనసేన నాయకులు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. సో ఈ ఇష్యూస్ అని కూడా మాట్లాడదు. ఇంకోవైపు ప్రధానంగా ఇష్యూ జరిగినప్పటి నుంచి సో పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద మాట్లాడినప్పటి నుంచి ఫస్ట్ ఏపీలో రాజధాని కట్టుకోండి, దాని తర్వాత తెలంగాణ గురించి మాట్లాడని చెప్పేసి ఇక్కడ ఉన్న ఉద్యమకారులు కావచ్చు, ఇక్కడ ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా ప్రశ్నించే పరిస్థితి. సో మాట్లాడదాం వీటన్ని అంశాలపైన. మనతో పాటు మాట్లాడడానికి సోషల్ క్రిటిక్ అండ్ అలాగే ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారి కొడుకు మనతో పాటు నరోత్తం త్రిపురనేరి గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తెలంగాణ మీరు చూస్తారు వరుసగా రాజకీయ పరిణామాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, దానికి కౌంటర్గా వీళ్ళు చేసిన వ్యాఖ్యలు కానీ అన్నీ చూడదు. సో ఫస్ట్గా పవన్ కళ్యాణ్ గారి ల్యాండ్ కబ్జా గురించి బయటకు వచ్చింది. సో అంతా కూడా చేసిన ఒకవేళ గవర్నమెంటే తీసుకోండి, ఇది కబ్జా కాకపోతే కబ్జా చేయలేదని పవన్ కళ్యాణ్ చెప్తాను. సో ఏం చెప్తారు ఈ ఇష్యూస్ అన్ని కూడా మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా అర్థం చేసుకుంటారు? కాదు, దీనికైతే మనం క్లియర్గా మాట్లాడాలి. సేమ్ ఆ ల్యాండ్ కబ్జా విషయంలో అయితే డైరెక్ట్గా ఆయనే స్టేట్మెంట్ ఇచ్చేసాడు కదా, ఆయన ఓపెన్గా చెప్పేశాడు, మీరు సీఎం గారు మీరు అది పరిశీలించండి, దాంట్లో ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయితే అది నేను అది ఇచ్చేయడానికి తయారు అన్నాడు కదా. ఇట్లా ఓపెన్గా ఉంటే నో ప్రాబ్లం, వీ డోంట్ మైండ్, ఇట్లా ఉంటే తప్పులేదు. ఆ విషయంలో ఇప్పుడు కవిత గారు పొలిటికల్గా ఏమైనా మాట్లాడచ్చేమో కానీ పొలిటికల్గా ఆవిడకి ఇప్పుడు ఉనికి అవసరం, ఆవిడకి ఉనికి అవసరం. అందుకే ఏదో ఒకటి ఏ ఇష్యూ మీద ఏదో ఒకటి మాట్లాడింది. సార్ ఇది మనం అది లెట్స్ నాట్ గెట్ ఇన్ టు కవిత గారి స్టోరీ కింద వెళ్ళొద్దు. పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలు ఏదో మాట్లాడదాం. నిజమే, తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు. మనం ప్రజలం, మనం మీడియా, వీ కెన్ స్పీక్, మనకు ఆ హక్కు ఉంది. ఇప్పుడు ఈ విషయంలో ఆయనది తప్పు లేదు, ఎందుకంటే ఆయన ఓపెన్ గా ప్రకటించారు ఈ పరిశీలన జరుగుతుంది, పరిశీలన జరిగిన తర్వాత వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత మనం మాట్లాడతాం. సో ఇంకోటి ఆయన రీసెంట్ గా తెలంగాణ పైన చేసిన వ్యాఖ్యలు అంటే ఎంత కూడా తెలంగాణలో చేసిన వ్యాఖ్యల వల్ల ఇవన్నీ కూడా ఆయన బ్యాక్గ్రౌండ్కి వచ్చి ఇవన్నీ కూడా ఇంత పెద్ద దుమారం జరిగాయి. సో ఏం ఎట్లా అనుకోవచ్చు ఆ తెలంగాణ పైన చేసిన వ్యాఖ్యలు తెలంగాణలోకి వచ్చి ప్రెస్ మీట్ మీ అయ్యా జాగిరా అని చెప్పేసి ఈ విధంగా వ్యాఖ్యలు, అదే ఉద్యమకారులను ఉద్దేశించి వ్యాఖ్యలు, సో గద్దర్ గారికి కారు కొనిచ్చిన అని చెప్పేసి అవన్నీ పర్సనల్ గా బయటకు పట్టి చెప్పడం, సేమ్ అనుకోవచ్చు ఈ వ్యాఖ్యలు. అదే సంస్కారం, ఆయన సంస్కారం వదిలేస్తున్నాము. చూడండి, తెలంగాణ ఆవిర్భావచన దినం అది, ఆవిర్భావ దినం అది. ఆవిర్భావ దినం రోజు వచ్చేసి మీరు నవనిర్మాణం పెడతారా? ఏంటిది అంటే ఇప్పుడు అమరావతి ఫార్మేషన్ డేకి వచ్చేసి మేము ఇప్పుడు ఇక్కడ నుంచి నాయకులు వెళ్ళిపోయి హైదరాబాద్ లిబరేషన్ డే అని పెడితే ఎలా ఉంటుంది? కాలదా మీకు? అదే కదా ఇక్కడ కూడా. అంటే మీకు వస్తే రక్తము, ఎదుటోళ్ళకి వస్తే టొమాటో సాసా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ రోజు వచ్చేసి అదొకటి కాకుండా మీకు June 2 తప్పితే వేరే డేట్ దొరకలేదా? June 3 దొరకలేదా? 1 దొరకలేదా? 4 దొరకలేదా? 5 దొరకలేదా? చెప్పండి, అబ్రాడ్లో ఎక్కడైనా ఉన్నారా? కాదు కదా. మీరు కరెక్ట్గా ఆ రోజే ఎందుకు పెట్టాలి? ఇట్ షోస్ ద ఇంటెంట్. అచ్చా, రాంగ్ ఇంటెంట్. అది మీరు తప్పు చేశారు, దాన్ని సవరించుకోండి. ఇట్లా కవరింగ్లు వద్దు. వాళ్ళకి నోటీసులు పంపించేసి ఎవరి గొంతు నొక్కేయాలని? మీడియా గొంతు నొక్కుతారా లేదా ప్రజల గొంతు నొక్కుతారా? ఒక గొంతు నొక్కితే లక్ష మంది మాట్లాడతారా? అందరు నొక్కేస్తారా? పవర్ ఉంది కదా అని. మీకు పవర్ కట్టబెట్టింది కూడా ఆ మీడియానే, గుర్తుపెట్టుకోండి. మీకు ఆ పవర్ కట్టబెట్టింది కూడా ఆ ప్రజలే, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ మీద మీరు మీ ప్రతాపాలు చూపించద్దు. మీ మీద వ్యక్తిగత దోషాలను చేస్తే, మీ గురించి దుష్ప్రచారాలు చేస్తే దాని మీద ఖచ్చితంగా పౌరుడిగా మీరు యాక్షన్ తీసుకోవచ్చు, ఒక లీడర్గా తీసుకోండి. కానీ ప్రశ్నించే హక్కుని క్షీణించే హక్కు మీకు ఎవడివ్వలేదు. ఈ భూప్రపంచంలో ఎవడు ఇవ్వలేదు ప్రశ్నించే హక్కుని క్షీణించేది. ఇట్ ఈస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్ అకార్డింగ్ టు Article 19. I have the right to speak, freedom of speech. Every journalist has that. Who are you to dictate terms to journalists and public? మీరు ఇది మాట్లాడాలి, అది మాట్లాడాలని చెప్పి ప్రశ్నిస్తారు. మీకు వీలైతే ఆన్సర్ చెప్పండి, తర్వాత మీరు ఆన్సర్ చెప్పిన దాన్ని బట్టి మీకు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో చూపిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఈ విధంగా మీ అయ్యా జాగిర్ అని చెప్పి చెప్పిన పదాలు సో అసలు తప్పు కదా. అది
వచ్చి ఎక్కడికి వచ్చి అవును వచ్చి అది తెలంగాణ ఆవిర్భావం రోజు అవును మీరు ఒక స్టేట్ డిప్యూటీ సీఎం స్టాచ్యుటరీ పోస్ట్ లో ఉన్నారు. మీరు వచ్చేసి ఆ రోజు వచ్చేసి పర్టికులర్ గా మా రెండో రోజు జూన్ 2వ తారీఖు ఆ రోజు సభ పెట్టి మీ అయ్య జాగిరా అని అడుగుతారా? మీరు ఎవరిని అడుగుతున్నారు అయ్యా జాగిరా అని? ఎవరిని అడుగుతున్నారు మీరు అయ్యా జాగిరా అని? బరాబర్ ఇది అయ్యా జాగిరే. ప్రతి భూమిపుత్రుడు జాగిరే ఇది. అండ్ ఇంకోటి తెలంగాణ మాట్లాడుతున్నారు. అండ్ ఇంకోటి తెలంగాణ అనే భావన ఉండడం కూడా ఒక టెర్రరిజంతో సమానం అని చెప్పేసి కూడా తను చేసిన వ్యాఖ్యలు. అండ్ దాని నెక్స్ట్ డేనే అమరావతి అంటే ఏపీలో ప్రెస్ మీట్ పెట్టి సో ఆంధ్రులకు అనే భావన ఉంటుంది, కానీ తెలంగాణలో అనే భావన ఉంటుంది, ఆంధ్రులకు కులాల పిచ్చి ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఆయనే సాఫ్ట్గా మాట్లాడే ప్రయత్నం చేసి అంటే ఈ ఆయన మల్టీ కాదు, అది ఒక ఏదో భావోద్వేగంలో మాట్లాడి ఉంటాడులే, కానీ ఏదో ఇక్కడ అట్లా కాదులే. టెర్రరిస్ట్ అంటే టెర్రరిస్ట్ అని కాదు, ఇక్కడ ఉగ్రంగా ఉన్నారు, చాలా ఇదిగా ఉన్నారు, అక్కడ సాఫ్ట్గా ఉన్నారు అన్న ఒక భావజాలం చూపించడానికి అని ఉండొచ్చు. ఆయన సీన్ ఓవర్ ద పాస్ట్ కదా, దగ్గర ఇట్లా మాట్లాడతారు, కొంచెం మరీ అటువంటి ఇది ఉండదులే ఆయనకి అని ఉంటారు. బట్ ఈ విషయంలో అయితే వీఆర్ ఆల్ వెరీ వెరీ యాంగ్రీ బాబు. అది ఆ జూన్ 2వ తారీఖు ఎవరైతే ఐడియా ఇచ్చాడో కానీ అతన్ని దయచేసి పార్టీ నుంచి తీసేసేయండి. మీకు ఐడియా ఇచ్చిన వాడిని ఈ తక్షణమే పార్టీ నుంచి తీసేసేయండి, అప్పుడే మీరు బాగుపడతారు. ఎందుకంటే మీ పతనానికి వేసిన మొదటి అడుగు అది. మీరు ఆ 2వ తారీఖు ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి మీరు నవనిర్మాణ సభను పెట్టింది మీ పతనానికి మొదటి అడుగు అది. మీకు ఎవరైతే ఐడియా ఇచ్చారో వాళ్ళు తక్షణమే పార్టీ నుంచి తీసేయండి, మీరు బాగుపడతారు. అని ఇంకోటి మాట్లాడుతూ సనాతనం ధర్మం గురించి మాట్లాడి అండ్ అలాగే ఇది తెలంగాణ అనేది ఇండియాలో అందరి భాగమే, సో ఎక్కడికైనా రావచ్చు, ఇప్పటివరకు అనుకోలేదు, కానీ ఇప్పుడు పోటీ చేస్తాను, నేను ఇప్పుడు బరాబర్ చేస్తాను అని చెప్పేసి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం. చేయండి, ఎవరు వద్దన్నారు? మీరు పోటీ చేయండి, మీరు పోటీ చేస్తే మంచిదే, పోటీ చేయండి. మీరు చేయొచ్చు, నేను చేయొచ్చు, ఈయన చేయొచ్చు, ఆయన చేయొచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు. అది ప్రజాస్వామ్యం, మీకు ఇచ్చిన హక్కు. ఎవరు కాదన్నారు? అడిగిందల్లా ఒకటే, మీరు ఆవిర్భావ దినోత్సవం అందు ఆ దినమందు మీరు వచ్చి నుంచుని నవనిర్మాణ సభని పెట్టుకొని మీరు ఆ రోజు మీ అయ్య జాగిరా అని అడిగితే అది మీరు ఒక స్టేట్ డిప్యూటీ సీఎంగా ఉండి దాన్ని మీరు ఎలా డిఫెండ్ చేసుకుంటున్నారు? ఆ డిఫెండ్ చేసుకోవటం తప్పు. అది డిఫెండ్ చేసుకోవద్దు. జరిగింది ఆ రోజు భావోద్వేగంలో జరిగింది తప్పు, మాట్లాడిన తప్పు అని చెప్పి మీరు ఓపెన్గా చెప్పండి. ప్రజల ముందు తల వంచండి. మీరు ఎవరి ముందు తల వంచక్కర్లేదు, ప్రజల ముందు తల వంచండి. ఇక్కడ ప్రజలే దేవుళ్ళు, ప్రజలే ఆఖరికి మిమ్మల్ని గెలిపించేది. ప్రజలతోటి పెట్టుకోండి మీరు పొత్తు, మీతో ఎవరితోటి కాదు. వాళ్ళు ఉన్నారు, ప్రధానమంత్రి మా ఇంటికి వచ్చారు, తర్వాత ఈ ఏపీలో పవర్లో ఉన్నాము, ఈ కాలిఫోర్నియా ఉంది, అది ఉంది అని చెప్పి మీరు మురిసిపోవద్దు. ఏది శాశ్వతం కాదు. ప్రజల పట్ల మీరు వ్యతిరేకి అయ్యారనుకోండి, అది ఎంత గొప్పవాడిని కూడా పైన నుంచి కింద పడేస్తుంది, ఒక క్షణంలో పడేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ప్రజలతోటే మీ పొత్తు పెట్టుకోండి, ప్రజలతోటే నడవండి, అప్పుడే వీళ్ళందరూ కూడా మీ వెంట నడుస్తారు. సో ఏపీ డిప్యూటీ సీఎంగా తను ఇక్కడికి వచ్చి ఈ విధంగా వ్యాఖ్యలు ఇచ్చారు. సో ఒకసారి మనం ఏపీ గురించి మాట్లాడుకోండి. ఎట్లుంది ఇప్పుడు ప్రెసెంట్ కూటమి ప్రభుత్వం ఉంది, అక్కడ ఏపీ డిప్యూటీ సీఎం వచ్చి ఇక్కడ మాట్లాడారు, బరాబర్ సాటర్డే సండే వస్తాము, హైదరాబాద్కి వస్తాము, ఎవరు ఆపుతారు ఆపుకోండి, ఇవన్నీ చేసిన వ్యాఖ్యలు ఏపీలో ఎట్లుంది పరిస్థితి? జనసేన కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వం ఎట్లుంది అనుకోవచ్చు మనం? ఇది భారతదేశం, ఇదేమి ఇండియా కాదు, ఇదేమి యూరోప్ కాదు, ఇది భారతదేశం. యూరోప్ అంటే వీసా తీసుకొని పోవాలి, షెంగన్ వీసా తీసుకొని అట్లా, ఇక్కడ అట్లా వీసాలు లేవు. ఇది ఫెడరల్ సిస్టమ్ ఉన్నా కూడా ఇది దేశము, ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, దాంట్లో ఎవరు ఆపడానికి ఎవరికి హక్కు లేదు. కానీ వచ్చినప్పుడు రెస్పెక్ట్ ద సెంటిమెంట్స్ ఆఫ్ దట్ పీపుల్. ఇప్పుడు ఇక్కడ నాయకులు వెళ్ళిపోయి అక్కడ కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి, రగిల్చి వచ్చారంటే ఎలా ఉంటుంది? మీకు బాగుంటుందా? రాంగ్ ఆస్పెక్ట్స్. ఒక బాధ్యత గల పొజిషన్లో ఉన్నారు మీరు. ఇంకా సినిమా హీరో కాదు, సినిమా హీరో నుంచి ఒక నాయకుడిగా అవతరించి వాళ్ళ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది, చాలా ప్రయాణం ఉంది మీకు. మీరు ఇవన్నీ పాజిటివ్గా తీసుకోండి, కన్స్ట్రక్టివ్గా తీసుకోండి. మాట్లాడేది ఏదో మిమ్మల్ని ఏదో దూషించేస్తున్నారు, మీ అహం దెబ్బతింటుందని చెప్పేసి మీరు మీ మనుషుల్ని పంపించేసి చేయబాకండి. నోటీసులు పంపటాలు ఇవన్నీ చేయబాకండి. ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, దాని నుంచి నేర్చుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వద్దాం. మీరు ఇప్పుడు తెలంగాణ నవనిర్మాణం అని వచ్చారు. తెలంగాణ నవనిర్మాణం కాదండి. ఇప్పుడు కవిత గారు కొంచెం వ్యంగ్యంగా ఇలా చెప్పినా కూడా ఆ ధోరణి కాకుండా వాస్తవాలకు వద్దాం. ఆంధ్రప్రదేశ్లో మీరేంటి 2014లో ఏ విభజననైతే వ్యతిరేకించారో
తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ తోటే మీరు పొత్తులోకి వెళ్ళారు, కరెక్టా? తర్వాత 2019లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ బీజేపీతో వచ్చారు. అప్పటి వరకు విమర్శిస్తానే ఉన్నారు టీడీపీని, బీజేపీని కదా. తర్వాత మళ్ళీ 2024 వచ్చేసరికి 22 నుంచి మళ్ళీ టీడీపీ, బీజేపీ తోటే పొత్తులోకి వెళ్ళారు కదా. ఆఖరికి మీరు తెలంగాణ అని మాట్లాడేటప్పుడు మీరు దాంతో ప్యూర్గా రండి. ఒక సైడ్ అక్కడొక కాలు ఇక్కడొక కాలు కాదు. మీరు అక్కడ పెట్టుకున్నప్పుడు తెలంగాణ వద్దు అని ఆఖరి వరకు పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవును కదా. అవును, బహిరంగ జగమరిగిన సత్యం. ఆ పార్టీతోటి టైఅప్లో ఉండగా ఏ ముఖం పెట్టుకుని ఇక్కడ వచ్చి మాట్లాడతారు? నా తెలంగాణ కోసం, నా తెలంగాణ చిత్తశుద్ధి ఉంది, నా గద్దర్ గారికి అది చేశాను, ఇది చేశాను ఏంటి? ఎలా ఏ ముఖంతో మాట్లాడతారు మీరు? ఏ నైతిక విలువ ఉంది? ప్రజలంటే పిచ్చోళ్ళ? ప్రజలకు ఆ మాత్రం తెలీదా? అలయన్స్లో ఉన్న పార్టీస్ మేబీ అలయన్స్ ధర్మం కోసం సైలెంట్గా ఉండొచ్చు, అలయన్స్లో ఉన్న పార్టీ తెలంగాణలో కూడా. కానీ వాళ్ళ అంతరాత్మకి వాళ్ళకు కూడా ప్రతి తెలంగాణ పౌరుడికి కాలుతుంది కదా. మీ అలయన్స్లో ఉన్న పార్టీలో ఉన్నా కూడా కాలుతుంది లోపల, బయటికి చెప్పకపోవచ్చు, ఇంట్లో తిట్టుకుంటూ ఉంటారు. అది మీరు గుర్తు పెట్టుకోండి దయచేసి. ఇటువంటి చేయబాకండి. ఇప్పుడు ఆంధ్ర రీజన్కి వచ్చామనుకోండి. ఫస్ట్ మీరు 2024లో సూపర్ 6 ప్రామిసెస్ ఇచ్చారు కదా. సూపర్ 6 ప్రామిసెస్ ఇచ్చిన ప్రామిసెస్ అన్ని నెరవేరినాయి అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు మీరు కదా. ఎక్కడ నెరవేరినాయి? నిరుద్యోగ భృతి ఏమైంది? నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానన్నారు. ఏమైంది? ఇచ్చారంటే డేటా బయట పెట్టండి, ఓపెన్గా చెప్పండి. తర్వాత మీరు ఆడబిడ్డ నిధి ఇచ్చారా? 1,500 పర్ మంత్, 18,000 సంవత్సరానికి. అది ఇచ్చారు అంటే డీటెయిల్స్ బయట పెట్టండి. ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ మీరు 3 ఇచ్చారు, ఓకే, మీరు ఇచ్చారు, ఆ డేటా మొత్తం అప్లోడ్ చేశారు, దట్ ఈస్ ఫైన్. తర్వాత మీరు ఫ్రీ బస్సు ఇంప్లిమెంట్ చేశారు, ఫైన్. చేశాను చెప్తున్నారు, అప్లోడ్ చేశారు, ఫైన్. తర్వాత మీరు అమ్మ ఒడి కూడా ఇచ్చానంటున్నారు, ఇచ్చారు, డేటా పెడుతున్నారు, ఫైన్. తర్వాత స్పెషల్ స్టేటస్ కాదు, ఇది మెయిన్ రైతు భరోసాకి ఇక్కడ పెట్టారు కదా, అన్నదాత సుఖీభవ కూడా ఇంప్లిమెంట్ చేశాను అంటున్నారు. కానీ దీంట్లో ఏంటి? అన్నదాత సుఖీభవ ఇచ్చారు, మీరు 3 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చారు, ప్లస్ ఇది ఇచ్చారు. ఏమిచ్చారు? మన అమ్మఒడి ఇచ్చారు, తర్వాత ఇది ఇచ్చారు, ఉచిత బస్సులు ఇచ్చారు, ఎల్పిజి ఇచ్చారు. కానీ ఉచిత బస్సు పక్కన పెట్టండి, ఉచిత బస్సు ఇచ్చేసారు అనుకోండి. ఎల్పిజి మీరు ఇచ్చింది మెయిన్గా ఏంటి? ఎల్పిజి ఇచ్చారు, 3 గ్యాస్ సిలిండర్లు, తర్వాత అమ్మఒడి ఇచ్చారు, తర్వాత అన్నదాత సుఖీభవ ఇచ్చారు. ఇచ్చిందంటే 1 సంవత్సరం ఒక సైకిల్కి ఇచ్చారు. ప్రతి సంవత్సరం అన్నది కదా మీ ప్రామిస్. ఇప్పుడు తోటి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు గవర్నెన్స్కి వచ్చి? 2 సంవత్సరాలు అవుతుంది కదా. ఈ 2 సంవత్సరాల్లో ఒక్క సైకిల్ ఇచ్చేసాం అంటారా? 40,000 ఇవ్వాల్సిన చోట 20,000 ఇచ్చారు మీరు, గుర్తుపెట్టుకోండి. 30,000 ఇవ్వాల్సిన చోట 15,000 ఇచ్చారు, అది గుర్తుపెట్టుకోండి. 6 సిలిండర్లు ఇవ్వాల్సిన చోట మీరు 3 సిలిండర్లు ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. మీరు చిత్తశుద్ధితోటి మాట్లాడండి. ఎందుకంటే మీరు ఎలక్షన్ ప్రామిస్ ప్రతి సంవత్సరం ఇస్తాను అన్నారు. ఆ ప్రతి సంవత్సరం ఇచ్చాను అని చెప్పండి. లేదా ఇవ్వలేదా, నేను ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి బహిరంగంగా లేఖ రాసి పెట్టేసి మీరు కొనసాగించండి గవర్నెన్స్. లేఖ పెట్టండి బహిరంగంగా. ఈ ముసుగులో గుద్దులాట్లొద్దు. మీరు 2 సంవత్సరాలు పవర్లో ఉన్నారు. 2 సంవత్సరాలు అంటే 2 సైకిల్స్ మీరు ఇవ్వాలి. మీరు ఇవ్వలేదు ఇంకా, అది మేము ప్రశ్నిస్తున్నాం. అవన్నీ ఓకే, మీరు అనొచ్చు నేను డిప్యూటీ సీఎం కదా, నాకేం సంబంధము, ఇంకోటి ప్రశ్నించద్దు కూడా అంటారు కదా, నన్ను ప్రశ్నించద్దు, ప్లస్ నాకేం సంబంధం, ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అంటే. మీరే కదా ఎలక్షన్ అప్పుడు అన్నారు, ఎలక్షన్ అప్పుడు ఏమన్నారు మీరు? ఈ హామీలు నెరవేర్చకపోతే నేనే మెడ పట్టుకుని అడుగుతాను, నేనే అడిగి మీకు ఇప్పిస్తానని అడిగి ఇప్పుడు ఇప్పించండి ప్రజలకి. ఏదైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే అపోజిషన్ పార్టీయా? ప్రజలు ప్రశ్నించరా? మేము ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని, మాకు హక్కు ఉంది. స్పెషల్ స్టేటస్ కేటగిరీ, స్పెషల్ స్టేటస్ ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ రాదు. ఇప్పుడు కూటమిలో ఉంది కాబట్టి, కూటమిలో ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్కి దేవుడిచ్చిన వరం. అవును,
ఎందుకంటే మోడీకి ఈ బాబు సపోర్ట్ చేయకపోతే మోడీ అలా ఉండదు. ఇవాళ పవర్ లేరు కదా, బీజేపీ పవర్ లో ఉండదు అంటే కష్టం అవుతుంది. అవును, ఉంది కదా, ఇప్పుడు అడిగి తెచ్చుకోవచ్చు. అవును, స్పెషల్ స్టేటస్ తెచ్చుకోండి. తెచ్చుకుంటే ఇప్పుడు తెలంగాణలో కూడా ఎవరు అబ్జెక్ట్ చేయరు. ప్రాబ్లమే లేదు కదా. ప్రాబ్లం లేదు. రాజధాని లేక అక్కడ స్పెషల్ స్టేటస్ తెచ్చుకోవడానికి ఏంటి ప్రాబ్లం? ఎందుకు అడగట్లేదు మీరు? ఏమైపోయింది? ఆస్కింగ్ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను. ఎందుకంటే మీ మీద ఆశలు పెట్టుకున్నారు ప్రజలు. ఓకే, మాకు భరోసా ఇచ్చాడు అని చెప్పి ఏమైంది? దాన్ని ఇప్పుడు ఎందుకు ఆ మాట ఎందుకు మోగపోయింది? ఎందుకు ఆ ప్రస్తావన తీసుకురావట్లేదు? హ్యావ్ యూ కాంప్రమైజ్డ్? హ్యావ్ యూ కాంప్రమైజ్డ్ యువర్ సెల్ఫ్? యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. హ్యావ్ యూ కాంప్రమైజ్డ్ యువర్ సెల్ఫ్? ప్రజలతోటి పెట్టుకోండి మీ పొత్తు. నాయకులతోటి కాదు, కార్యకర్తలు ఒకలే కాదు, ప్రజలే మీకు. మిమ్మల్ని బతికించింది ప్రజలే, మిమ్మల్ని నడిపించేది ప్రజలే, మిమ్మల్ని గెలిపించేది ప్రజలే, ఓడించేది కూడా ప్రజలే. ఆ ప్రజల్ని మోసం చేయొద్దు. సింగో ఇదంతా కూడా అదొకటే కాదు, 33,000 మంది అమ్మాయిలు మాయమైపోయారని చెప్పారు. అది ఏమైంది? ఏమైంది ఇప్పటివరకు? ఏమైంది? సోర్స్ ఏదో మాకు చెప్పారన్నారు. దానికి ఏంటి? వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దట్? దానికి ఇప్పటివరకు లేదు, అప్డేటే లేదు ఇప్పటివరకు. ఎందుకు? అది ఎందుకు మాట్లాడారు? ఓకే, అది కూడా వదిలేద్దాం, లీవ్ దట్. ఇవన్నీ ఇప్పుడు మాట్లాడినవన్నీ, ఇప్పుడు ఈ అంశాలని మాట్లాడాం కదా, వీటి మీద దృష్టి పెట్టండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి న్యాయం చేయండి. అక్కడ న్యాయం చేసి అక్కడ గెలిచిన తర్వాత, అక్కడ ప్రజల మన్నన గెలిచిన తర్వాత అప్పుడు రండి మిగతా స్టేట్లకి, నీరాజనాలు పలుకుతారు. అవును, ఒక మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి అవడానికి ముందు ఒక గుజరాత్లో 2 దశాబ్దం నడిపాడు ఆయన. ఒక స్టేట్ని అంత డెవలప్మెంట్ బాటలోకి తీసుకెళ్లాడు. ఆ గవర్నెన్స్ మోడల్ మెచ్చి దేశం ఆయన్ని ప్రధానమంత్రిగా ఎన్నుకుంది. పార్టీలకు అతీతంగా ఓట్లేశారు ప్రజలు, గెలిపించారు. అలా మీరు గవర్నెన్స్ ఇవ్వండి. మీకు ఇచ్చిన శాఖలో ఓకే, మీరు అనౌన్స్మెంట్స్ మంచి చేస్తున్నారు, నో డౌట్ అబౌట్ దట్. మీరు రోడ్స్ కానీ, అక్కడ లోకల్ ఆఫీస్ బేరర్స్ కూడా మీరేంటి 10 చాలా కొన్ని క్లస్టర్ పంచాయత్స్కి ఒక ఆఫీస్ బేరర్ ఉన్నదాన్ని మొత్తం డివైడ్ చేశారు. దట్ ఈస్ అ గుడ్ థింగ్ యువ్ డన్. తర్వాత శాంక్షన్స్ అన్ని ప్రకటించారు. దట్స్ అ గుడ్ థింగ్ యువ్ డన్. బట్ అది ఉట్టి ప్రకటనలతోటే ఉన్నాయి. ఇప్పుడు ప్రతి విలేజ్లో రోడ్స్ ఎలా ఉన్నాయి? అన్ని రోడ్స్ అయినాయా? ఇంప్లిమెంట్ అయినాయా? అది చూడండి. వాటర్ స్కేర్సిటీ, వాటర్ ఎంతో అందరికి అందినాయా? అవి చూడండి. మీ పంచాయతీ పంచాయతీ శాఖలో మీరు చూడండి. మీరు ఒకటి ప్రకటనలు కాదు, ఇంత ఫండ్స్ అంత ఫండ్స్ ఫండ్స్ మీరు ప్రకటించారు, నో డౌట్ అబౌట్ దట్. వీఆర్ ఆల్ హ్యాపీ. మంచి జరుగుతాయి, మీరు మంచి చేయండి. కానీ అది ఇంప్లిమెంట్ అయినాయా అని చెప్పి మీరు దగ్గరుండి చూడండి. దట్ ఈస్ ఇంపార్టెంట్. ప్లస్ అక్కడ మెయిన్ పంచాయతీ రాజ్లో మెయిన్ ఇంపార్టెంట్ కోర్ ఎలిమెంట్ ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్లో విలేజెస్లో ఇన్కమ్ పెరగాలి. ప్రజల సెల్ఫ్ ఇన్కమ్ అన్నది పెరగాలి. దట్ ఈస్ ద బేసిక్ గోల్, పర్పస్ ఆఫ్ పంచాయతీ రాజ్. సెల్ఫ్ గవర్నెన్స్ కదా, మైక్రో లెవెల్ గవర్నెన్స్. దాంట్లో ప్రజల ఇన్కమ్ నిజంగా ఎంత పెరిగింది, మైక్రో లెవెల్గా ఎంత పెరిగింది, ఎంతవరకు ప్రీవియస్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఎంత తేడా, మనం ఏ పేస్లో నడుస్తున్నామో. 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలే కాదు, 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 2 సంవత్సరంన్నర పోతే నెక్స్ట్ ఎలక్షన్ 3కి వెళ్ళిపోతుంది. ఇంకో 2 సంవత్సరాలు పోతే 2 సంవత్సరాలు సగం అయిపోయింది. ఏం చేశారు పరిశీలించండి, వాటి మీద దృష్టి పెట్టండి. తర్వాత వీటిని కానీ చేయండి. ఇవి కాదు, మీరు ఫస్ట్ ప్రజలు దేనికి ఎన్నుకున్నారో మిమ్మల్ని, దానికి న్యాయం చేయండి. ఇంకోవైపు ఇదంతా కూడా జరుగుతున్న క్రమంలో ప్రకాష్ రాజ్ గారు కమెంట్ చేశారు. ఫస్ట్ దాని తర్వాత ఏపీ గురించి చూసిన తర్వాత వేరే రాష్ట్రాల గురించి ఆయన కమెంట్ చేశారు. సో ఆయనకి కౌంటర్గా బండ్ల గణేష్ కమెంట్ చేసినప్పుడు అంటే ఈ ప్రముఖులు కమెంట్ చేసుకోవడం ఏంది అసలు? అంటే ఒకళ్ళు ప్రశ్న అడిగితే ఇంకొకరు సమాధి చేయాల్సి, ఇంకొకరు కమెంట్ చేయడం ఏమనుకోవచ్చు? ఒకటి చెప్తాను. ప్రకాష్ రాజ్ గారు కొన్ని విషయాల్లో ఆయన ఉద్దేశాలు, ఆయన మాటలు కొన్ని మనకి నచ్చకపోవచ్చు, చాలా మందికి నచ్చుతుంది కూడా. ఇట్స్ అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంతే. ఆయన డిఫరెంట్ ఐడియాలజీ నుంచి మాట్లాడతాడు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది డిఫరెంట్. ఈ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు ఆయన ఎవరు అని అడుగుతారు వీళ్ళందరూ. ఆయన ఎవరు అంటే ఆయన కూడా దేశ పౌరుడే కదా. అవును, మీరు ఒక స్టేట్ డిప్యూటీ సీఎంగా ఉండి మీరు వచ్చేసి ప్రతి స్టేట్లోనే వెళ్ళొచ్చు, ఇది భారతదేశం అన్నప్పుడు అది ప్రకాష్ రాజ్కి కూడా వర్తిస్తుంది కదా. ఇది భారతదేశం, ఆయన ఏ స్టేట్లోకైనా వెళ్ళొచ్చు. ఇంకొకరు జర్నలిస్టులు కొంతమంది అంటారు, కొంతమంది ఏంటి ఆయన కర్ణాటక స్టేట్, ఇది తెలుగు స్టేట్స్ అని.
అది ఎట్లా ఈ తెలుగు స్టేట్స్ అది కర్ణాటక స్టేట్ అంటే పక్కన మన టెక్టానిక్ మూవ్మెంట్ వల్ల ఆఫ్రికా నుంచి వచ్చి మనకి అంటుకుందా, ఇది అది భారత గడ్డ. అది అక్కడ విజయనగర సామ్రాజ్యం, తెలుగునాట వచ్చిన విజయనగర సామ్రాజ్యంలో కర్ణాటక ఒక భాగం. వాళ్ళ స్క్రిప్ట్ కూడా, వాళ్ళ లిపి కూడా మన తెలుగు స్టేట్స్ కర్ణాటక ఒకటే లిపి. భాష కొంచెం మారచ్చేమో, డైలెక్ట్ మారచ్చేమో. మీరు వాళ్ళు వేరే స్టేట్ అని ఎట్లా అంటారు? వేరే అంటే వాళ్ళు భారతదేశం అంతర్భాగమే కదా. ప్లస్ ప్రకాష్ రాజ్ గారు ఎవరు అండతోటి పైకి రాలా, ఎవరికి భజన కొట్టి పైకి రాలా, ఆయన బరాబర్ ఆయన టాలెంట్ తోటి పైకి వచ్చాడు. కింద నుంచి పైకి వచ్చారు, కొట్టుకుంటూ వచ్చాడు. ఒక తమిళ్ కానీ, తెలుగు కానీ, కన్నడ కానీ, మలయాళం కానీ అన్నిట్లోనూ ఈజ్ నోన్ యాజ్ అన్ యాక్టర్ ఫర్ హిస్ యాక్టింగ్ స్కిల్స్. ఈజ్ ఇన్ దట్ పొజిషన్, అంతే కదా. సో హీ హాజ్ ఎవ్రీ రైట్ టు టాక్. ఇక్కడ కాదు, అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది మీ మాట్లాడడానికి మీకెంత హక్కు ఉందో, మన తమిళనాడులో జరిగిన దానికి మీరు వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేశారు. ఇప్పుడు ఈయనకెందుకు హక్కు లేదు? ఈయన పౌరుడే కదా, అంతే కదా. మీకెంత హక్కు ఉందో ఆయనకెంత హక్కు ఉంది కదా. అది ఎట్లా? అది చాలా తప్పు, మాట్లాడేది తప్పు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడచ్చు అంటే ప్రకాష్ రాజ్ గారు కూడా మాట్లాడచ్చు. సో దానికి బండ్ల గణేష్ గారు కౌంటర్ ఇవ్వచ్చా? అది ఆయన విజ్ఞతకి వదిలేయాలి. ఆయన ఎందుకు ఇస్తున్నాను కౌంటర్ను ఆలోచించుకోవాలి. ఇచ్చేటప్పుడు విమర్శించండి, మీరు ఆ కౌంటర్ని విమర్శించండి. వ్యక్తిగతంగా నువ్వెవడివి అంటే ఆయన అడుగుతాడు, నువ్వెవడివి అని అడుగుతాడు. నువ్వెవడువని బండ్ల గణేష్ గారు ప్రకాష్ రాజ్ని అడిగారు అనుకోండి, ప్రకాష్ రాజ్ కూడా అడుగుతారు, నువ్వెవడువని అడుగుతాడు. ముఖం ఎక్కడ పెట్టుకుంటారు ఆయన? అది కాదు, మాట్లాడేటప్పుడు కొంచెం ఆయన బండ్ల గణేష్ గారు కూడా మంచి మనిషి, మనకు బాగా ఇది మంచి. ఆయన వ్యాపారాలు ఉన్నాయి, ఆయన సెటిలర్ అయినా కూడా తెలంగాణ సెంటిమెంట్ బాగా ఉంటుంది, కాంగ్రెస్ వాది. బట్ పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా అభిమానంతో ఏదో మాట్లాడుంటాడు ఆయన, తప్పు. బట్ కొంచెం ఆలోచించాలి, మనం వేసే ప్రశ్న మనకి ప్రతి ప్రశ్న అవుతుందని. అంతే, కరెక్ట్. అవన్నీ కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి. ఊరినే నోటికి వచ్చింది మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక స్థాయి ఉన్న యాక్టర్. అంటే ఇదంతా కూడా చూసుకుంటే ఫైనల్గా ఇది కావాలని అంటే టీడీపీ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, తెలంగాణలో ఎంటర్ కావడానికి సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ని ఒక బాణంగా వాడుకొని కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ ముందు పెట్టి నడిపిస్తున్నారని చెప్పి కూడా ఒక వర్షన్ వినిపిస్తారు. సో అట్లా ఏమైనా అనుకోవచ్చా, లేకపోతే కేవలం పవన్ కళ్యాణ్కి తెలియక సో ఎవరో ఆయనని మిస్లీడ్ చేసుకొని తీసుకొచ్చి తెలంగాణ ఈ విధంగా ఏం చేయాలని చెప్పి అట్లా అనుకోవచ్చు? చూడండి, పవన్ కళ్యాణ్ గారికి వైఎస్ షర్మిల గారికి చాలా తేడా ఉంది. వైఎస్ షర్మిల గారు రావచ్చు, నేను జగనన్న వదిలిన బాణం రాజశేఖర్ రెడ్డి బిడ్డని అని చెప్పి ఆవిడ తిరగచ్చు. దానికి ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఒక లాజిక్ ఉంది. ఈయన పవన్ కళ్యాణ్ గారు వదిలితే ఆయన అన్న వదలాలి బాణంగా. ఆయన అన్నకేం దీంట్లో ఇప్పుడు రాజకీయాలు దూరంగా ఉన్నాడు ఆయన, ఆయనేం వదలలేదు. మీరు బాణం అవ్వాల్సిన అవసరం మీకు లేదు. యువర్ అన్ ఇండివిజువల్, మీకు ప్రజల మన్నన ఉంది, ఆ మన్ననని కాపాడుకోండి, అది తగ్గించుకోకుండా. మీరు ఇప్పుడు ఎవరు పంపించారో ఎవరు వచ్చారో ఇవన్నీ పక్కన పెడితే అవన్నీ ఊహాగానాలు. ఎవరు పంపించారు, వచ్చింది మీరు, మాట్లాడింది మీరు, బాధ్యత వహించాల్సింది మీరు. మాట్లాడిన రోజు, సమయం, సందర్భం తప్పు, చాలా తప్పు. సో ఇంకోటి ఫైనల్గా క్లోజ్ చేసేద్దాం. అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సీఎం అవుతానా, ఏపీలోనే దిక్కులేదు తెలంగాణలో అవుతానా అని చెప్పేసి ఒక కమెంట్ చేశారు. ఇప్పుడు అన్నీ సరిగ్గా ఉండి అని ఇటువంటి పనులు చేయకుండా, ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా మంచి విధంగా వచ్చి ప్రజల మధ్యలో తిరిగి ప్రజలకి మంచి చేసి ఆయన అయ్యాడంటే, ప్రజలు ఓట్లు వేసారంటే ఆయన సీఎం అవటంలో ఏముంది, తప్పేం లేదు కదా. ఎనీబడి కెన్ బికమ్. ఇప్పుడు జయలలిత గారు తమిళనాడుకు సీఎం అయ్యారు, ఆవిడ ఎక్కడ కర్ణాటక, కర్ణాటక కొన్ని తెలుగు కర్ణాటక అంటారు కానీ, కరుణానిధి గారు ఎవరు తెలుగు ఆయన అయ్యారు కదా. రజనీకాంత్ ఎవరు మరాఠీ. వీ లివ్ ఇన్ మల్టీ కల్చరల్ కంట్రీ, అది తప్పులేదు. బట్ మీరు వచ్చినప్పుడు రెస్పెక్ట్ ద సెంటిమెంట్స్ ఆఫ్ దట్ ప్లేస్. ఒక ఇంటికి వచ్చారనుకోండి, ఆ ఇంట్లో వచ్చేసి నా ఇష్టం వచ్చినా నేను ఉంటా అని చెప్పేసి ఉంటుంది, అవ్వదు. ఆ ఇంట్లో కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులు రెస్పెక్ట్ చేయండి, ఆ సెంటిమెంట్ రెస్పెక్ట్ చేయండి. తర్వాత మీరు ఉండండి, మీరు గెస్ట్గా ఉండండి, లేదా కలిసిపోండి, ఫ్యామిలీ అయిపోండి కొన్ని సంవత్సరాల తర్వాత. నో డౌట్ అబౌట్ దట్. కొన్ని బేసిక్ మారల్స్ ఉంటాయి, ఆ మారల్స్ ఫాలో అవ్వండి. అప్పుడు ప్రజలు కూడా మీతోటి ఏకీభవిస్తారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో చూసిగా ఇది నరోత్తమ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో చూస్తుండండి TS3 News.